సో ఈరోజు బాడీ స్ట్రక్చర్ చెప్తాను. సో ఇక్కడ ఏం లేదమ్మా, జస్ట్ ఫస్ట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సపోజ్ మన హ్యూమన్ బాడీ అనేది ఎలా తయారవుతుంది అని చెప్పేది ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ ఏమవుతుందంటే లైక్ సెల్స్, కొన్ని సెల్స్ కలిపి కొన్ని టిష్యూస్ ని ఫామ్ చేస్తాయి, కొన్ని టిష్యూస్ కలిపి ఒక ఆర్గాన్ ని ఫామ్ చేస్తాయి, ఒక ఆర్గాన్ కొన్ని ఆర్గాన్స్ కలిపి ఒక సిస్టమ్ ఫామ్ అవుతుంది, కొన్ని సిస్టమ్స్ కలిపి ఒక ఆర్గానిజం అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. సెల్స్, టిష్యూస్, ఆర్గాన్, సెల్స్, టిష్యూస్, ఆర్గాన్స్, సిస్టమ్ అండ్ ఆర్గానిజం. తర్వాత వచ్చేసి సెల్ గురించి చూస్తే సెల్ ని సైటో అంటారు. ద స్టడీ ఆఫ్ సెల్ ఈజ్ నథింగ్ బట్ సైటాలజీ. ద స్టడీ ఆఫ్ సెల్ ఈజ్ నథింగ్ బట్ సైటాలజీ. సో ఈ సెల్లో ఏమేమి ఉంటాయంటే సెల్ మెంబ్రేన్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది, ఆర్గనెల్స్ ఉంటాయి. ఓకే, సెల్ మెంబ్రేన్, సైటోప్లాజం, ఆర్గనెల్స్, ఇంకా న్యూక్లియస్ ఉంటుంది, డిఎన్ఏ ఉంటుంది, క్రోమోజోమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి సెల్స్ లో. తర్వాత వచ్చేసి టిష్యూస్. టిష్యూస్ ని మెడికల్ టర్మ్ లో హిస్టో అంటారమ్మా, HISTO. హిస్టో ఈజ్ నథింగ్ బట్ టిష్యూ. ద స్టడీ ఆఫ్ టిష్యూ ఇస్ నోన్ యాజ్ హిస్టాలజీ. టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి ఏంటంటే ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మజిల్ టిష్యూ, నర్వస్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూ ఏమో సూపర్ఫిషియల్ లేయర్స్ లో ఉంటాయి. కనెక్టివ్ టిష్యూ ఏమో ఎక్కడైతే టిష్యూస్ అండ్ ఆర్గన్స్ కనెక్ట్ అయి ఉంటాయో అక్కడ ఉంటాయి. మజిల్ టిష్యూ ఏమో ఎక్కడైతే మూమెంట్ ఉంటుందో అక్కడ మజిల్ టిష్యూ ఉంటుంది. నర్వస్ టిష్యూస్ ఎక్కడైతే ఇంపల్సెస్ ట్రాన్స్మిట్ చేస్తే అక్కడ నర్వస్ టిష్యూ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి సిస్టమ్, ఆర్గాన్స్. యాక్చువల్గా టిష్యూ తర్వాత ఆర్గాన్స్. మన బాడీలో చాలా ఆర్గాన్స్ ఉంటాయి. లివర్ అనేది ఒక ఆర్గాన్, ప్యాంక్రాస్ అనేది ఒక ఆర్గాన్, గ్లాల్ బ్లాడర్ అనేది ఒక ఆర్గాన్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయి. ఇవన్నీ ఆర్గాన్స్ కలిపి సిస్టమ్ తయారవుతుంది. మన బాడీలో చాలా సిస్టమ్స్ ఉంటాయి: డైజెస్ట్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, కార్డియో, నర్వస్, యూరినరీ, ఎండోక్రైన్, ఇంటెగ్యుమెంటరీ, బ్లడ్ సిస్టమ్, లింపాటిక్ సిస్టమ్, సెన్స్ ఆర్గాన్. సో ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ ఒక 12 సిస్టమ్స్ వరకు ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇవన్నీ కలిపి ఒక ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఆర్గానిజం అనేది ఫామ్ అయినప్పుడు ఆర్గానిజం లో ఆ బాడీ క్యావిటీ ఏంటి, ఎనాటమికల్ పొజిషన్స్ ఏంటి, ప్లేన్స్ ఆఫ్ ద బాడీ ఏంటి అని చెప్పేసి మనం చదువుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి. సో బాడీ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంది. సో అప్పర్ వచ్చేసి సుపీరియర్ అంటున్నాడు, అప్పర్ వచ్చేసి సుపీరియర్ అంటున్నాడు, లోవర్ వచ్చేసి ఇన్ఫీరియర్ అంటున్నాడు. అంటే ఇవన్నీ బాడీ ప్లేన్స్ అండ్ ఎనాటమికల్ పొజిషన్స్. ఎనాటమికల్ పొజిషన్స్ వచ్చేసి సుపీరియర్. ఓకే, సో అప్పర్ వచ్చేసి అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ స్ట్రక్చర్ ఇస్ వాట్ ఆర్ ద ఎనాటమికల్ పొజిషన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అంటే. సో అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ స్ట్రక్చర్ ఇస్ సుపీరియర్, లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ స్ట్రక్చర్ ఇస్ ఇన్ఫీరియర్, అండ్ ఫ్రంట్ ఆఫ్ ద బాడీ స్ట్రక్చర్ ఇస్ యాంటీరియర్, అండ్ బ్యాక్ ఆఫ్ ద బాడీ స్ట్రక్చర్ ఇస్ పోస్టీరియర్ అని చెప్పండి. తర్వాత వచ్చేసి వాట్ ఆర్ ద ప్లేన్స్ ఆఫ్ ద బాడీ అంటాడు. వాట్ ఆర్ ద ప్లేన్స్ ఆఫ్ ద బాడీ అంటారు. సో ఇక్కడ మనకు వచ్చేసి 3 ప్లేన్స్ ఉన్నాయి. ఒకటేమో మిడ్ శాస్ట్రల్ ప్లేన్, ఇంకోటేమో కరోనల్ ప్లేన్, ఇంకోటేమో ట్రాన్స్వర్స్ ప్లేన్. మిడ్ శాస్ట్రల్ ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ దాన్ని మీడియన్ ప్లేన్ అని కూడా అంటాడు. మన హ్యూమన్ బాడీని అదే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మధ్యలో నుంచి కట్ చేస్తే దాన్ని మిడ్ సాజిటల్ ప్లేన్ అంటారు. సో ద హ్యూమన్ బాడీ ఈస్ కట్ బిట్వీన్ ద
రైట్ అండ్ లెఫ్ట్, దట్ ఈస్ ద మిడ్ సాషల్ ప్లేన్. కరోనల్ ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ కి మధ్య కట్ చేస్తే దాన్ని కరోనల్ ప్లేన్ అంటారు. చాలా క్లియర్ గా డయాగ్రామ్ లో చూపిస్తున్నారు చూడండి. సో ట్రాన్స్వర్స్ ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ కి మధ్య కట్ చేస్తే దాన్ని ట్రాన్స్వర్స్ ప్లేన్ అని అంటారు. సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్. సో ఈ ఎనాటమికల్ పొజిషన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అండ్ ప్లేన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ వచ్చేసి ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ తెలియాలి. ఓకే, ఇవి ఎందుకు తెలియాలంటే లైక్ ఏదైనా సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ ని ఇలా ప్లేస్ చేశారు ఇట్లా, లేకపోతే చెప్తా ఉంటారు. సో ఫ్రంట్ ఆఫ్ ద బాడీ అని చెప్పకుండా యాంటీరియర్ సైడ్ ఇట్లా ఏదో సంథింగ్ అయింది, సో ఇలా రిపేర్ చేశాడు ఏదో అని చెప్తా ఉంటాడు. తర్వాత వచ్చేసి రీజియన్స్, స్పైనల్ రీజియన్స్ అమ్మా. స్పైనల్ రీజియన్స్ కానీ ఒటిబ్రాస్ కానీ ఎలా ఉంటాయంటే సర్వైకల్, థొరాసిక్. ఇప్పుడు మనం వర్టిబ్రల్ కాలం చూసాం అనుకోండి బ్యాక్ సైడ్, సో ఏదైతే నెక్ రీజియన్ లో ఉంటుందో దాన్ని సర్వైకల్ అని, చెస్ట్ కి ఆపోజిట్ ఉండేదాన్ని థొరాసిక్ అని, దాని కింద ఉండేదాన్ని లంబార్, ఇంకా లంబార్ కింద ఉండేదాన్ని సాక్రల్ అని, ఇంకా సాక్రల్ కింద ఉండేదాన్ని కాక్సీ అని అంటారు. స్పైనల్ రీజియన్స్ కానీ వర్టిబ్రాస్ ఏమో సర్వైకల్ C1 to C7 ఉంటాయి, థొరాసిక్ T1 to T12 ఉంటాయి, లంబార్ L1 to L5 ఉంటాయి, సాక్రల్ S1 to S5 ఉంటాయి, కాక్సీ C1 to C4 ఉంటాయి. ఓకే, తర్వాత ఇది చూడండి. ఇదేంటంటే బాడీ క్యావిటీస్. మన హ్యూమన్ బాడీ క్యావిటీస్ అనేది ఎలా ఉందని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తాడు. సో ఏదైతే చెస్ట్ రీజియన్ ఉందో దాన్ని థొరాసిక్ క్యావిటీ అని, థొరాసిక్ కింద ఉన్న దాన్ని అబ్డామినల్ క్యావిటీ అని, అబ్డామినల్ కింద ఉన్న దాన్ని పెల్విక్ క్యావిటీ అని అంటారు. సో ఇక్కడ అబ్డామినల్ అండ్ పెల్విక్ రెండు కలిపి అబ్డామినో పెల్విక్ క్యావిటీ. ఓకే, ఈ థొరాసిక్ అండ్ అబ్డామినో పెల్విక్ క్యావిటీ మొత్తం కలిపి వెంట్రల్ క్యావిటీ అని అంటారు. ఏ క్యావిటీ అంటారు? వెంట్రల్ క్యావిటీ అని అంటారు. వెంట్రల్ క్యావిటీ అని అంటారు. సో బ్యాక్ ఆఫ్ ద బాడీ వచ్చేసి క్రేనియల్ ఉంటుంది, స్పైనల్ ఉంటుంది, క్రేనియల్ ఉంటుంది, స్పైనల్ ఉంటుంది. సో ఈ క్రేనియల్ అండ్ స్పైనల్ రెండు కలిపి డోర్సల్ క్యావిటీ అని అంటారు. సో ఫ్రంట్ ఆఫ్ ద బాడీ ఇది మొత్తం వెంట్రల్ క్యావిటీ అని, ఈ బ్యాక్ ఆఫ్ ద బాడీ వచ్చేసి డోర్సల్ క్యావిటీ అంటారు. సో ఇందాక మనం ఏం చదువుకున్నాం? ద ఫ్రంట్ ఆఫ్ ద బాడీ స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ యాంటీరియర్ అండ్ బ్యాక్ ఆఫ్ ద బాడీ స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ పోస్టీరియర్ అని చదువుకున్నాం. సో క్యావిటీస్ అడిగినప్పుడు సో ఫ్రంట్ రీజియన్ వచ్చేసి వెంట్రల్ క్యావిటీ అని, బ్యాక్ క్రేనియల్ అండ్ స్పైనల్ వచ్చేసి డోర్సల్ క్యావిటీ అని చెప్పి చెప్తారు. తర్వాత వచ్చేసి స్టమక్. స్టమక్ ని ఇలా మన బాడీలో కొన్నిటిని 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేశారు. స్టమక్ ని 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేశారు, హార్ట్ ని 4 ఛాంబర్స్ గా డివైడ్ చేశారు, బ్రెస్ట్ ని కూడా 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేశారు, మౌత్ ని కూడా 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేశారు. మన బాడీలో 2 చేతులు 2 కాళ్ళు కలిపి కూడా 4 ఉంటాయి. ఓకే, సో స్టమక్ క్వాడ్రంట్స్ వచ్చేసి రైట్ అప్పర్ క్వాడ్రంట్, లెఫ్ట్ అప్పర్ క్వాడ్రంట్, రైట్ లోవర్ క్వాడ్రంట్, లెఫ్ట్ లోవర్ క్వాడ్రంట్ అని డివైడ్ చేశారు. అదే బ్రెస్ట్ వచ్చేసి అవుటర్ ఇన్నర్, లోవర్ ఇన్నర్, outer inner, lower inner, outer inner quadrant, outer, lower inner, lower outer, lower inner, lower outer, upper inner, upper inner, upper outer quadrants ఉంటాయి. సో జస్ట్ a minute. సో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, అప్పర్ అవుటర్ క్వాడ్రంట్, అప్పర్ ఇన్నర్ క్వాడ్రంట్, అప్పర్ ఇన్నర్ క్వాడ్రంట్, అప్పర్ అవుటర్ క్వాడ్రంట్,
లోవర్ outer quadrant, lower inner quadrant, lower inner quadrant, lower outer quadrant. ఓకే, రైట్ అండ్ లెఫ్ట్ బ్రెస్ట్. ఓకే, ఇది రైట్ బ్రెస్ట్, లెఫ్ట్ బ్రెస్ట్. దేంట్లో చూసుకున్నా అప్పర్ అవుటర్, అప్పర్ ఇన్నర్, లోవర్ అవుటర్, లోవర్ ఇన్నర్. సో ఈ బ్రెస్ట్ 4 క్వాడ్రంట్. సో హార్ట్ 4 ఛాంబర్స్ వచ్చేసి మీకు తెలుసు. హార్ట్ 4 ఛాంబర్స్ ఏంటి? రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. తర్వాత వచ్చేసి మౌత్ కూడా 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేశారు. ఆ మౌత్ 4 క్వాడ్రంట్స్ ఏంటంటే జస్ట్ చూపిస్తారు చూడండి మీకు. మౌత్ 4 క్వాడ్రంట్స్. సో ఇక్కడ ఉంది చూడండి. మౌత్ 4 క్వాడ్రంట్స్ వచ్చేసి ఇక్కడ రాశారు. అప్పర్ రైట్, అప్పర్ లెఫ్ట్, లోవర్ రైట్, లోవర్ లెఫ్ట్, ఇలా 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ చేశారు. తర్వాత వచ్చేసి స్టమక్ ని 4 క్వాడ్రంట్స్ కి ఎలా డివైడ్ చేశారు, అలాగే ఆ స్టమక్ ని 9 రీజియన్ గా డివైడ్ చేశారు. ఇక్కడ అంబ్లికల్ కార్డ్ ఉండే దగ్గర అంబ్లికల్ రీజన్ అని, పైన ఉండేది ఎపిగాస్ట్రిక్, లోవర్ హైపోగాస్ట్రిక్. ఎపిగాస్ట్రిక్ పక్కన ఉండేది రైట్ హైపోకాండ్రిక్ రీజియన్, దాని పక్కన ఉండేది లెఫ్ట్ హైపోకాండ్రిక్ రీజియన్. అంబ్లికల్ పక్కన రైట్ లంబార్, లెఫ్ట్ లంబార్. హైపోగాస్ట్రిక్ పక్కన రైట్ ఇంగ్వినల్, లెఫ్ట్ ఇంగ్వినల్ రీజన్స్ అని ఆల్మోస్ట్ 9 రీజియన్ గా డివైడ్ చేశారు. ఓకే, తర్వాత వచ్చేసి డైరెక్షన్ టర్మ్స్ ఇంపార్టెంట్. అబ్డక్షన్, అడక్షన్. అబ్డక్షన్ అంటే ఏంటంటే మూమెంట్ ఆఫ్ లింబ్ అవే ఫ్రమ్ ద బాడీ, మీకు చెప్పాను ఆల్రెడీ. అడక్షన్ అంటే మూమెంట్ ఆఫ్ లింబ్ టువర్డ్స్ ద బాడీ. అబ్డక్షన్ అండ్ అడక్షన్. తర్వాత వచ్చేసి మీడియల్, పర్టైనింగ్ మిడ్ లైన్ ఆఫ్ ద బాడీ స్ట్రక్చర్. లాటరల్ అంటే సైడ్స్. సుపీరియర్ చెప్పాను, ఇన్ఫీరియర్ చెప్పాను. ప్రాక్సిమల్ డిజిటల్ అంటే ఏం లేదమ్మా, ఏదైతే సెంటర్ ఆఫ్ అటాచ్మెంట్ కి దగ్గరలో ఉంటుందో, ఇప్పుడు షోల్డర్ ఉంది, షోల్డర్ అటాచ్మెంట్ కి దగ్గరలో ఉంటుంది, దాని ప్రాక్సిమల్ అని. డిజిటల్ అంటే ఫింగర్స్ దూరంగా ఉన్నాయి. తర్వాత యాంటీరియర్ అండ్ పోస్టీరియర్, అది కూడా చెప్పాను. పెరైటల్ అండ్ విజరల్ అంటే ఏదైతే ఇంటర్నల్ ఆర్గాన్స్ ని కవర్ చేస్తుందో దాన్ని విజరల్ అంటారు. ఇప్పుడు సపోజ్ లంగ్స్ ఉంది అనుకోండి, అది ఇంటర్నల్ ఆర్గాన్, దాని చుట్టూ ఒక లేయర్ ఉంటుంది, దాన్ని విజరల్ లేయర్ అని. ఆ రెండు లంగ్స్ ఒక క్యావిటీలో ఉంటాయి, థొరాసిక్ క్యావిటీ. ఆ క్యావిటీని కవర్ చేసేదాన్ని పెరైటల్ లేయర్ అని అంటారు. సో ఇంటర్నల్ ఆర్గాన్స్ ని కవర్ చేసేది విజరల్ లేయర్, ఎంటైర్ క్యావిటీని కవర్ చేసేది పెరైటల్ లేయర్. ప్రోన్, సుపైన్. ప్రోన్ అంటే బార్లో పడుకోవడం, సుపైన్ అంటే యాజ్ యూజువల్ గా మనం రెగ్యులర్ గా ఎలా పడుకుంటాం అట్లా. సో మన హెడ్ ని ఫేస్ అప్, దట్ ఈస్ కాల్డ్ సుపైన్ పొజిషన్. ఇఫ్ యువర్ హెడ్ ఈస్ ఫేస్ డౌన్, దట్ ఈస్ కాల్డ్ ప్రోన్ పొజిషన్. ఇన్వర్షన్, ఎవర్షన్. టర్నింగ్ ఇన్వర్డ్ అయితే ఇన్వర్షన్ అని, టర్నింగ్ అవుట్వర్డ్ అయితే ఎవర్షన్ అని చెప్తాం. పామర్ ఈజ్ నథింగ్ బట్ పామ్ ఆఫ్ ది హ్యాండ్, ప్లాంటర్ ఈజ్ నథింగ్ బట్ సోల్ ఆఫ్ ది ఫుట్. తర్వాత వచ్చేసి సూపర్ఫిషియల్ డీప్ అని చదువుతాం. సూపర్ఫిషియల్ డీప్ అంటే ఏంటంటే ఏదైనా మనకి గాయమైనప్పుడు పై పైన తగిలితే దట్ ఈస్ కాల్డ్ సూపర్ఫిషియల్. అట్లా కాకుండా డీప్ గా మజిల్ లెవెల్ వరకు, బోన్ లెవెల్ వరకు ఏదైనా డీప్ గా ఏదైనా ఉంటే దట్ ఈస్ కాల్డ్ డీప్. తర్వాత సైటో అంటే సెల్, హిస్టో అంటే టిష్యూ, క్యారియో అంటే న్యూక్లియస్. ఇట్లా మెడికల్ టర్మ్స్ చెప్తున్నాడు. యాంటీరియో అంటే యాంటీరియర్, కార్డో అంటే టైల్, క్రేనియో అంటే స్కల్. ఓకే, ఇన్ఫీరియో అంటే ఇన్ఫీరియర్, లాట్రో అంటే లాటరల్. ఓకే, ప్రాక్సిమో అంటే నీర్, అబ్డామినో అంటే అబ్డామిన్, సర్వైకో అంటే నెక్, క్రేనియో అంటే స్కల్, గ్యాస్ట్రో అంటే స్టమక్, లంబో అంటే లంబార్, లయన్. స్పైనో అంటే స్పైన్, థొరాకో అంటే చెస్ట్, అల్బినో అంటే వైట్, ల్యూకో అంటే వైట్, క్లోరో అంటే గ్రీన్. ఎరిత్రో అంటే రెడ్, ల్యూకో అంటే వైట్, అల్బినో అన్నా కూడా వైట్, క్లోరో అంటే గ్రీన్,
జామ్తో అంటే ఎల్లో. క్రోమో అంటే కలర్. జీరో అంటే ఎల్లో. జామ్తో అన్నా కూడా ఎల్లో. జామ్తో, జాండో, జీరో ఇవన్నీ ఎల్లో. సైనో అంటే బ్లూ, ఎరిత్రో అంటే రెడ్, మెలనో అంటే బ్లాక్. మెలనో అంటే బ్లాక్. పోలియో అంటే గ్రే. యాక్రో అంటే ఎక్స్ట్రీమిటీ. ఎటియో అంటే కాజ్. ఎటియాలజీ స్టడీ ఆఫ్ కాజ్ ఆఫ్ డిసీజ్ అని ఎటియాలజీ అంటారు. మార్ఫో అంటే ఫార్మ్ ఆర్ షేప్. ప్యాథో అంటే డిసీజ్, ప్యాథాలజిస్ట్. రేడియో. స్టొమాటో అంటే బాడీ. స్టొమాటో అంటే మౌత్ అమ్మా, స్టొమాటో అంటే బాడీ. ఓకే. సోనో సౌండ్, అల్ట్రాసోనోగ్రఫీ అంటారు. ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్ అని చెప్పకుండా సోనోగ్రఫీ అని చెప్పిన అది అల్ట్రాసౌండ్. ఓకే. సోనో అనే పదం వస్తే అల్ట్రాసౌండ్ అని గుర్తుపెట్టు. ఎందుకంటే ఈవెన్ సిపిసి ఎగ్జామ్ లో కూడా మనం డైరెక్ట్ గా అల్ట్రాసౌండ్ అని చెప్పకుండా అంత పేషెంట్ అంటారు కానీ సోనోగ్రఫీ అంటారు. మళ్ళీ సోనోగ్రఫీ ఏంద్ర బాబు ఎక్కడ లేదని అనుకోమాకండి. సోనోగ్రఫీ ఇస్ నథింగ్ బట్ అల్ట్రాసౌండ్. ఓకే. జీరో అంటే డ్రై, జెనిసిస్ అంటే ఫార్మింగ్, గ్నోసిస్ అంటే నోయింగ్, గ్రామ్, గ్రాఫ్, గ్రఫీ చెప్పాను, ఆలజిస్ట్, ఆలజీ, మీటర్, మెట్రీ, స్కోప్, స్కోపీ ఇవి ఆల్రెడీ చెప్పాను. అబ్డక్షన్, అడక్షన్, హెటిరో అంటే డిఫరెంట్, హోమియో అంటే సేమ్. ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి హోమియోస్టాసిస్ అంటే ఏం లేదు, బయట ఎన్విరాన్మెంట్ ని బట్టి కానీ లేకపోతే మన బాడీలో సెక్రెట్ చేసే హార్మోన్స్ ని బట్టి కానీ బాడీని ఈక్విలిబ్రియంగా మెయింటైన్ చేయడం. ఈక్విలిబ్రియం అంటే లైక్ ఇప్పుడు బయట చల్లగా ఉంటే మన బాడీ అనేది వేడిగా ఉంటుంది. సపోజ్ బయట వేడిగా ఉంటే మన బాడీ అనేది కూల్గా ఉంటుంది. ఇలా ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు పిగ్ ఉండిద్ది, పిగ్ ఎక్కువగా బురదలోనే ఉండేది ఎందుకంటే ఆ, మన బాడీ అనేది ఇట్లా హోమియోస్టాసిస్ మెయింటైన్ చేయలేదు స్కిన్. సో అందుకని ఇది వేడిగా ఉన్నప్పుడు మోస్ట్లీ ఇట్ విల్ బి బురద గుంటలో ఎక్కువగా ఆడే ఉంటుంది. సో అక్కడ ఉంటేనే మనకి చల్లగా ఉంటుంది అట్లా. సో మనకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో గాడ్ హ్యూమన్ ని మంచిగానే ఆ, అది చేశారు కాబట్టి సో మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. దట్ ఈస్ కాల్డ్ హోమియోస్టాసిస్ అంటే ఈక్విలిబ్రియంగా మెయింటైన్ చేయడం. ఇన్ఫ్లమేషన్ అంటే ఐటిస్. ఐటిస్ అంటారు ఇన్ఫ్లమేషన్. తర్వాత స్కానింగ్స్ ఉంటాయి, రేడియోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, న్యూక్లియర్ స్కాన్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, పెట్ స్కాన్. మన ఇంటర్వ్యూలో ఏదో అడిగారు, ముగా స్కాన్ అన్నారు. ముగా స్కాన్, హిడా స్కాన్ అన్నారు. ఏదో చూద్దాం. హిడా స్కాన్ అంటే హార్ట్ రిలేటెడ్. ముగా స్కాన్ కూడా అడిగాడు. ముగా స్కాన్, ముగా స్కాన్, హిడా స్కాన్ అని అడిగారు. ముగా స్కాన్ అండ్ హిడా స్కాన్. A MUGA scan is an outpatient imaging test that looks how well bottom of the chambers of heart. ముగా స్కాన్ అంటే హార్ట్ రిలేటెడ్ అమ్మ. హార్ట్ చాంబర్స్ ఎలా ఉన్నాయో, పంపింగ్ ఆఫ్ బ్లడ్ ఎలా ఉందో అని చెక్ చేయడానికి చూసేది ముగా స్కాన్. ఇది అడిగారు మనం ఒక ఇంటర్వ్యూలో, ఇది అడిగారు. ముగా స్కాన్ వర్సెస్ ఎకో కార్డియోగ్రామ్. ఎకోనే ముగా స్కాన్ అన్నారు. ఓకే. తర్వాత వచ్చేసి హిడా స్కాన్ అడిగారు. హైడా స్కాన్ సంథింగ్. హిడా స్కాన్. హిడా స్కాన్ అనేది హెపటోబైలరీ immunodiabetic acid scan. It is an imaging procedure used to diagnose the uh, used to diagnose the problems of liver, gallbladder, and bile duct. Liver, gallbladder, bile duct. ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ హిడా స్కాన్ అనేది చూస్తారు. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా అక్కడ లేదు. జస్ట్ యూ కెన్ రిమెంబర్ దిస్ అనే హిడా స్కాన్. ఇట్ ఈస్ అన్ రిలేటెడ్ టు
లివర్, గాల్ బ్లాడర్, బైల్ డక్ట్. ముగా స్కాన్ అనేది హార్ట్ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయి, హార్ట్ రిలేటెడ్ స్కాన్. తర్వాత వచ్చేసి ఎండోస్కోపీ, యూజువల్ ఎగ్జామినేషన్ విత్ ఇన్. లాప్రోస్కోపీ, యూజువల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అబ్డామెన్. థొరాకోస్కోపీ, యూజువల్ ఎగ్జామినేషన్ ఆఫ్ థొరాక్స్, చెస్ట్ రీజియన్. ఇంకా కొన్ని యూరిన్ అనాలిసిస్ కానీ, లాబొరేటరీ టెస్టులు, సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్, యూరిన్ అనాలిసిస్. ఏ టెస్ట్ చేయాలన్నా సపోజ్ ల్యాబ్కి వెళ్ళామంటే ఖచ్చితంగా యూరిన్ అనాలిసిస్ చేస్తారు ఫస్ట్, ఏ ప్రాబ్లం వచ్చినా. తర్వాత సిబిసి చేస్తారు. ఈ రెండు టెస్టులు నవే డేస్ కామన్ అయిపోయింది. అందుకని ఇక్కడ రాశారు కామన్ బ్లడ్ టెస్ట్, కామన్ యూరిన్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ రెండు కామన్ అయిపోయింది. ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఈ రెండు చేస్తారు. ఎంఆర్ఐ, ప్యాట్ స్కాన్, ఓకే, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, సిటి. తర్వాత బయాప్సీ. బయాప్సీ అంటే ఏం లేదు. సో ఈ మధ్య కాలంలో క్యాన్సర్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి జస్ట్ బయాప్సీ ఈజ్ నథింగ్ బట్ మన బాడీలో చిన్న ముక్క కట్ చేసి దాని ప్యాథలాజికల్ ఎగ్జామినేషన్ పంపించి క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తారు. దాంట్లో టైప్స్ ఆఫ్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ బయాప్సీ ఉన్నాయి. ఫ్రోజన్ సెక్షన్ ఉంది, నీడిల్ ఉంది. నీడిల్ అంటే నీడిల్ ద్వారా కలెక్ట్ చేసేది. పంచ్ అంటే పంచ్ టూల్, మన స్టాంప్ వేస్తాం కదా అలాంటి టూల్స్ ఉంటాయి, అలాంటి టూల్స్ ద్వారా కలెక్ట్ చేస్తారు శాంపుల్ ని. షేవ్ అంటే షేవ్, జస్ట్ షేవ్ చేసుకుంటాం కదా అట్లా కలెక్ట్ చేస్తారు. ఫ్రోజన్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ సో స్లైస్ టిష్యూ తీస్తారు కట్ ఫ్రమ్ ద ఫ్రోజన్ సెక్షన్. సో ఏదైనా నైఫ్ కానీ లేకపోతే ఏదైనా బ్లేడ్ కానీ యూస్ చేసి స్లైస్ టిష్యూని కట్ చేసి ఇది పంపించి పాథలాజికల్ ఎగ్జామినేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఎనాస్టమోసిస్ అంటే లైక్ సపోజ్ ఇంటెస్టైనల్ డక్ట్స్ ఉన్నాయనుకోండి, అది సరిగా ఫుడ్ అనేది అబ్స్ట్రక్ట్ అయిపోయింది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా ఎనాస్మోసిస్ చేస్తారు. అంటే ఒక డక్ట్ కి ఇంకో డక్ట్ కి జాయినింగ్ ప్రొసీజర్స్ ని ఎనాస్మోసిస్ అంటారు. ఓకే. తర్వాత లేజర్ సర్జరీ. ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటే ఇప్పుడు ఏదైనా గడ్డ వచ్చినప్పుడు జస్ట్ ఇన్సైజ్ చేసి లోపల ఉన్న పసిని డ్రైన్ చేస్తారు, అది ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్. తర్వాత అబ్రివేషన్స్. ఏపీ అంటే యాంటీరియర్ పోస్టీరియర్, బిఎక్స్ అంటే బయాప్సీ, సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్, సిటీ అంటే కంప్యూటర్ టోమోగ్రఫీ, డిఎన్ అంటే డిఎక్స్ డిఎక్స్ అంటే డయాగ్నోసిస్, ఎఫ్ఎస్ అంటే ఫ్రోజన్ సెక్షన్, ఐఎండి అంటే ఇన్సిషన్ డ్రైనేజ్, ఎల్ఎల్క్యూ లెఫ్ట్ లోవర్ క్వాడ్రంట్, ఎల్ఈక్యూ లెఫ్ట్ అప్పర్ క్వాడ్రంట్, యుఎస్ అంటే అల్ట్రాసౌండ్, యుఏ అంటే యూరిన్ అనాలిసిస్, ఆర్ఈక్యూ అంటే రైట్ అప్పర్ క్వాడ్రంట్, ఆర్ఎల్క్యూ లెఫ్ట్ రైట్ లోవర్ క్వాడ్రంట్, ఆర్ఎఫ్ రూమటాయిడ్ ఫ్యాక్టర్, ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఇంకింతవరకు. సో ఇప్పుడు ఐసిడి చెప్తాను. అంటే మనం ఏం చేస్తున్నాం, ICD-10data.com ఓపెన్ చేసి ICD-10data.com లో ఇండెక్స్ లో ICD-10 ఇండెక్స్ వెళ్తుంది. అలాగే డ్రగ్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు మనం దేంట్లోకి వెళ్ళాలంటే టేబుల్ ఆఫ్ డ్రగ్స్ లోకి వెళ్తాం. సపోజ్ ఆ డ్రగ్ తీసుకోవడం వల్ల పేషెంట్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని చెప్తే we have to go with the ICD-10data.com. In index we can go with there will be 4 sections are available. ICD-10 index, table of drugs, table of neoplasm, table of table of drugs, table of chemicals. ఇక్కడ ఉన్నాయి చూడండి, ICD-10 ఇండెక్స్, టేబుల్ ఆఫ్ డ్రగ్స్, టేబుల్ ఆఫ్ నియోప్లాజం. టేబుల్స్ లో అరేంజ్ అయ్యి ఉండేది ఈ రెండే, డ్రగ్స్, నియోప్లాజమ్స్. నెక్స్ట్ వచ్చేసి ICD-10 ఇండెక్స్ ఒకటి, ఎక్స్టర్నల్ ఇండెక్స్ ఒకటి. ICD-10 ఇండెక్స్ లో ఏదైనా డిసీజ్ కండిషన్ చూస్తాం, ఎక్స్టర్నల్ ఇండెక్స్ లో ఏదైనా యాక్సిడెంట్ కేసెస్ కానీ, బైక్ ఫాల్ ఇలాంటి, డాగ్ బైట్, లేకపోతే ఎక్స్టర్నల్ గా జరిగినాయి అన్ని ఎక్స్టర్నల్ ఇండెక్స్ లో చూస్తాం. టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అంటే మొత్తం డ్రగ్ రిలేటెడ్. టేబుల్ ఆఫ్ నియోప్లాజం ఇది నథింగ్ బట్ ఏదైనా క్యాన్సర్ రిలేటెడ్ ఏదైనా ఉంటే టేబుల్ ఆఫ్ నియోప్లాజం లో చూస్తాం. సో ఇంజురీ అండ్ పాయిజన్
మోస్ట్లీ టేబుల్ ఆఫ్ డ్రగ్స్ పాయిజనింగ్ కాబట్టి ఈ టేబుల్ ఆఫ్ డ్రగ్స్ లోకి వెళ్తాం. సపోజ్ మనకు తెలిసిన డ్రగ్ ఏంది, పారాసెటమాల్. సో పారాసెటమాల్ కాబట్టి నేను పీ టర్మ్ లోకి వెళ్ళి పీ టర్మ్ లోకి వెళ్ళి పారాసెటమాల్ పారాసెటమాల్ చూస్తాను. ఒక్క నిమిషం నేను కూడా ఓపెన్ చేస్తే మణిగా నేను కూడా అని ఉంటాడు. ఎన్కోడర్ ప్రో అని చెప్పేసి ఇలా ఉంటుందమ్మా. సో ఇది యాక్చువల్ గా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో యూజ్ చేసే సాఫ్ట్వేర్. సో లైక్ ఇక్కడ మన హోమ్ ఉంటది, హోమ్ లోకి వెళ్తాను నేను. హోమ్ లోకి వెళ్తే ఇక్కడ కోడింగ్ అండి. ఈ కోడింగ్ లో ఐసిడి 10 ఇండెక్స్ ఉంది. దీంట్లో కూడా మన ఐసిడి 10 data.com లో ఎలా అయితే చూసాం అలాగే ఐసిడి 10 ఇండెక్స్, నియోప్లాజం టేబుల్, టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్, ఎక్స్టర్నల్ ఇండెక్స్ అని ఉంటుంది. సో నియోప్లాజం టేబుల్ కాబట్టి నేను ఒక్క నిమిషం నియోప్లాజం టేబుల్ కాబట్టి నేను డైరెక్ట్ గా నియోప్లాజం టేబుల్లోకి వెళ్ళి నేను యాక్చువల్ గా ఇప్పుడు నేను చూస్తుంది డ్రగ్ రిలేటెడ్ కాబట్టి కోడింగ్ ఐసిడి 10 ఇండెక్స్, టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్స్. సో
సో టేబుల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కెమికల్ పారాసెటమాల్ కాబట్టి ఆ డ్రగ్ పేరు ఇక్కడ టైప్ చేస్తాం. యాక్చువల్ గా మనకేంటంటే ICD-10 లో మనం డైరెక్ట్ గా ICD-10 ఇండెక్స్ ఓపెన్ చేసి దాంట్లో పీ టర్మ్ తీసుకొని పారాసెటమాల్ అలా ఎంటర్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎన్కోడర్ ప్రోలో మనం డైరెక్ట్ గా పీ టర్మ్ బీ టర్మ్ అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. మన టేబుల్ ఆర్డర్ కావాలంటే టేబుల్ ఆర్డర్, టేబుల్ ఆఫ్ నియోప్లాజం కావాలంటే టేబుల్ ఆఫ్ నియోప్లాజం, ఎక్స్టర్నల్ ఇండెక్స్ కావాలంటే ఎక్స్టర్నల్ ఇండెక్స్, ICD-10 ఇండెక్స్ కావాలంటే ICD-10 ఇండెక్స్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ గా మీరు ఏదైతే టర్మ్ చూడాలనుకుంటున్నారో డైరెక్ట్ గా టర్మ్ ఇక్కడ ఇచ్చేస్తే చాలు. సపోజ్ పారాసెటమాల్ కాబట్టి ఇప్పుడు పారాసెటమాల్ వద్దనుకోండి, నాకు ఇన్సులిన్ కావాలని డైరెక్ట్ ఇన్సులిన్ అనే టైప్ చేసేయాలి, వచ్చేస్తుంది. సో అట్లా సపోజ్ నాకు వేరే డ్రగ్ కావాలనుకోండి, యాంటీ ఎలర్జిక్ కావాలనుకోండి ఇట్లా, సో డైరెక్ట్ టైప్ చేసేయచ్చు. బట్ ప్రీవియస్ గా మనం ఏంటి, ఏ టర్మ్ అయితే ఆ టర్మ్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నాం. బట్ ఇదంటే కంపెనీ మోస్ట్ ఆఫ్ ది మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు కూడా మీకు ఈ సాఫ్ట్వేర్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. సో యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ పారాసెటమాల్ అని కొడతాను. సో పారాసెటమాల్ అని కొడితే సో ఇక్కడ నాకు చాలా కాలమ్స్ వచ్చింది. ఏమేమి వచ్చింది, యాక్సిడెంటల్, యాక్సిడెంటల్, ఇంటెన్షనల్, అసాల్ట్, అన్డిటర్మైన్డ్, అడ్వర్స్ ఎఫెక్ట్, అన్అడ్వర్స్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సిపిసి ఎగ్జామ్ లో దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, కానీ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా అంటే సపోజ్ యాక్సిడెంటల్ కి 6 డిజిట్ 1 ఉంటుంది, ఇంటెన్షనల్ కి 2 ఉంటుంది, అసాల్ట్ కి 3 ఉంటుంది, అన్డిటర్మైన్డ్ 4 ఉంటుంది, అడ్వర్స్ ఎఫెక్ట్ కి 5 ఉంటుంది, అండర్ డోసింగ్ కానీ ఓవర్ డోసింగ్ కానీ 6 ఉంటుంది, 6th డిజిట్. సో ఈ టీ సిరీస్ కేసెస్ మొత్తం 7 డిజిట్స్ ఉంటాయి కోడ్స్ అన్ని. ఓకే, సో పారాసెటమాల్ లో సపోజ్ యాక్సిడెంటల్ గా తీసుకున్నాడు అనుకోండి, మనం ఫస్ట్ తీసుకుంటాం. ఇంటెన్షనల్ అంటే కావాలని, అసాల్ట్ అంటే బలవంతంగా, అన్డిటర్మైన్ అంటే దెర్ ఇస్ నో రీజన్, అడ్వర్స్ ఎఫెక్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్, అండర్ డోసింగ్ అంటే 3 టాబ్లెట్స్ వేసుకోవాలంటే 2 వేసుకోవడం, ఓవర్ డోస్ అంటే 3 వేసుకోవాల్సిన ప్లేస్ లో 4 వేసుకో. అండర్ డోస్ కి ఓవర్ డోస్ కి ఒకటే కోడ్. ఓకే, సో ఇప్పుడు పారాసెటమాల్ మీద నేను క్లిక్ చేస్తే T39.1x1 వచ్చింది. సో ఇలా డైరెక్ట్ గా మీకు ఇక్కడ మనం ICD-10 ఏం చేసాం, T39.1x1 వచ్చింది. వచ్చిన తర్వాత మనం సెర్చ్ చేసుకుంటాం. ఇలా రెడ్ కలర్ లో ఉంది, దాని కింద గ్రీన్ కలర్ లో ఉంటే 7th డిజిట్ ఫిల్ అయ్యి ఇది తీసుకుంటున్నాం. ఇనిషియల్ ఎన్కౌంటర్ కింద ఏ అని, సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్ కింద డి అని, సీక్వెల్. ఇనిషియల్ ఎన్కౌంటర్ అంటే పేషెంట్ ఫస్ట్ టైం డ్రగ్ తీసుకొని పాయిజనింగ్ ఏర్పడి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇనిషియల్ ఎన్కౌంటర్ గా కన్సిడరేషన్ చేసి ఈ ఏ అనేది ఇచ్చేయాలి, 7th క్యారెక్టర్. ఈ డి అనేది ఎప్పుడు ఇస్తామంటే ఆల్రెడీ ఈ పాయిజనింగ్ తీసుకున్నాడు, హాస్పిటల్కి వచ్చాడు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఒక 7 days తర్వాత, ఒక 10 days తర్వాత డాక్టర్ మళ్ళీ ఫాలోఅప్ రమ్మంటాడు. అప్పుడు అదే పేషెంట్ కి ఈ పారాసెటమాల్ కి సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్ ఇస్తాం, అంటే 7th క్యారెక్టర్ అనేది డి ఇస్తాం, అంటే ఫాలోఅప్ అని. సో ఏ అనేది యాక్టివ్ ట్రీట్మెంట్, డి ఇస్ ద రొటీన్ కేర్, డి అనేది రొటీన్ కేర్, సీక్వెల్ అనేది హిస్టరీ కండిషన్స్. అప్పుడెప్పుడో పాయిజనింగ్ తీసుకున్నాడు, డాక్టర్ ఎందుకో మళ్ళీ చెక్ చేస్తున్నాడు, ఒక అడుగుతున్నాడు ఇంత ముందు ఏమైనా పాయిజనింగ్ తీసుకున్నారా అని చెప్తున్నాడు. దానికి మన హిస్టరీ కండిషన్ కింద సీక్వెల్ అనేది తీసుకోవాలి. సో అట్లాగే మన ఎన్కోడర్ ప్రోలో కనుక చూస్తే పారాసెటమాల్ మీద పాయిజనింగ్ యాక్సిడెంటల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ T39.1x1 పక్కన చాలా క్లియర్ గా రాశాడు. ఏం రాశాడు, 7th క్యారెక్టర్ అని. 7th క్యారెక్టర్ అంటే ఏంటి, ఇక్కడ 6 క్యారెక్టర్సే ఉన్నాయి, ఈ 6 క్యారెక్టర్ కి 7th క్యారెక్టర్ అవసరం అని. కానీ ఇక్కడ మనకు అది చెప్పట్లేదు. ఇక్కడ రెడ్ కలర్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇట్ రిక్వైర్స్ ద ఎడిషనల్ డిజిట్, బట్ ఇన్ ఎన్కోడర్ కానీ కోడ్ అనేది అక్కడ చూసినా ఎక్కడ చూసినా కరెక్టే, బట్ ఇది కొంచెం క్లియర్ గా ఉంటుంది, ఈ ఎన్కోడర్ కొంచెం క్లియర్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ టెలింగ్ దట్ ఇట్ రిక్వైర్ అడిషనల్ డిజిట్, దట్ ఈస్ ద 7th క్యారెక్టర్. సో హియర్ క్లియర్లీ ద 7th క్యారెక్టర్ is added, ADRS. In that we have to check if it is initial,
You can go with the seventh character T39.1x only. If it is follow, you can go with the T39.1x only. If it is history condition related, T39.1x1s అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మన గైడ్ లైన్స్ లో అవే మొత్తం. ఒక ఇంజురీ అండ్ పాయిజన్. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి కన్ఫామ్ గా ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది సిపిసి ఎగ్జామ్ లో కన్ఫామ్ వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పేషెంట్ ఎవాల్యుయేటెడ్ ఆఫ్టర్ ఫాల్ ఫ్రమ్ ద స్కేట్ బోర్డ్ ఆన్ టు ద సైడ్ వాక్, ఎక్స్రే ఐడెంటిఫై ద నాన్ డిస్ప్లేసివ్ ఫ్రాక్చర్ టు ద డిజిటల్ కోల్ ఆఫ్ ది రైట్ స్కాపైడ్ బోన్. సో ఇక్కడ పేషెంట్ కి ఏం జరిగిందంట, ఫస్ట్ ఫ్రాక్చర్ అనేది కోడ్ చేయాలి. ఎస్ సిరీస్ కానీ టీ సిరీస్ కోడ్స్ ఇవన్నీ ఎప్పుడు స్టార్టింగ్ లో ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎస్ సిరీస్ కోడ్ అనేది ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత ఈ ఫ్రాక్చర్ ఎందుకు జరిగిందో ఇవ్వాలి. ఓకే, ఈ ఫ్రాక్చర్ అనేది ఎందుకు జరిగిందో ఇవ్వాలి. ఫాల్ అయ్యాడు, తర్వాత ప్లేస్ ఆఫ్ అక్కరెన్స్ ఇవ్వాలి, ఎక్కడ జరిగింది, ఏ ప్లేస్ లో జరిగింది. తర్వాత యాక్టివిటీ ఏం చేస్తున్నప్పుడు జరిగింది అని చెప్పేసి ఇవ్వాలి. ప్లేస్ ఆఫ్ అక్కరెన్స్ ఇవ్వాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి ఇట్లాంటివి వచ్చినప్పుడు. సో ఖచ్చితంగా రీజన్ ఇవ్వాలి, ప్లేస్ ఆఫ్ అక్కరెన్స్ ఇవ్వాలి, యాక్టివిటీ ఇవ్వాలి, అదర్ ఎక్స్టర్నల్ స్టేటస్ ఇవ్వాలి. ఏమేమి ఇవ్వాలి? ప్లేస్ ఆఫ్ అక్కరెన్స్, యాక్టివిటీ, రీజన్, అదర్ ఎక్స్టర్నల్ స్టేటస్. సో అవి ఎక్కడ చూస్తామంటే మనం డైరెక్ట్ గా కోడింగ్, సో డైరెక్ట్ గా కోడింగ్ ఐసిడి 10 ఇండెక్స్ లో ఎక్స్టర్నల్ కాజ్ లో చూస్తాం. ఎక్స్టర్నల్ ఇండెక్స్ లో ప్లేస్ ఆఫ్ అక్కరెన్స్ కోడ్స్ ఎలా చూడాలంటే డైరెక్ట్ గా ప్లేస్ ఆఫ్ అక్కరెన్స్ అని కూడా, ప్లేస్ ఆఫ్ అక్కరెన్స్ లో ఎక్కడ జరిగింది ప్లేస్. సో ఇది ఎక్కడ జరిగింది ప్లేస్ ఆఫ్ అక్కరెన్స్, సైడ్ వాక్. సో ఇలా కిందకి వెళ్ళాలి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ అక్కరెన్స్ ఉంది ఏబిసి, తర్వాత ఎస్ కదా, సైడ్ వాక్ కదా, HMNOPQRS, సైడ్ వాక్ ఇక్కడ ఉంది చూడండి, Y92.480. ఓకే, సైడ్ వాక్ ప్లేస్ ఆఫ్ అకరెన్స్. తర్వాత యాక్టివిటీ ఏం చేస్తున్నప్పుడు జరిగింది, రోలర్ స్కేటింగ్ చేస్తున్నప్పుడు జరిగింది. సో నేను ఆల్రెడీ ఎక్స్టర్నల్ ఇండెక్స్ లోనే ఉన్నా కాబట్టి జస్ట్ ఈ ప్లేస్ ఆఫ్ అకరెన్స్ ని రీసెట్ కొట్టేసి మళ్ళీ నేను యాక్టివిటీ అని వాడు, మళ్ళీ పద్దాకల ఇండెక్స్ లోకి వెళ్ళి అలా అవసరం లేదు. ఈ యాక్టివిటీ మీద క్లిక్ చేసి ఈ యాక్టివిటీలో ఏం జరిగిందంట, రోలర్ స్కేటింగ్. సో ఆర్ సిరీస్కి వెళ్తా, సి దగ్గర ఉన్నా. ఓకే, DFGHIJKLMNOPQR, రైడింగ్ రోలర్ స్కేటింగ్ అని ఉంది చూడండి, Y93.51. సో యాక్టివిటీ అనేది Y93.51 అనేది ఇచ్చేస్తాను. తర్వాత వచ్చేసి ఫాల్ ఫ్రమ్ ద స్కేట్ బోర్డు, అసలు ఎక్కడ ఫాల్ అయ్యాడు. సో డైరెక్ట్ గా ఫాల్ ఫ్రమ్ స్కేట్ బోర్డు కూడా సేమ్ ఇక్కడ రీసెట్ కొట్టేసి మళ్ళీ జస్ట్ ఫాల్ ఫాలింగ్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే ఫాల్ ఫ్రమ్ అని ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, ఫాల్ ఫ్రమ్ దగ్గర ఇట్లా బాణం గుర్తులాగా ఉంది, దాని మీద క్లిక్ చేస్తే దాంట్లో వస్తుంది. ఫాల్ ఫ్రమ్ లో స్కేట్ బోర్డు చూడాలి నేను, హై దగ్గర ఉన్న MNOPQRS స్కేట్ బోర్డు. ఇవన్నీ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి, స్టెప్స్ వస్తున్నాయి, స్కూటీ వస్తుంది, స్టైర్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి స్కేట్ బోర్డ్ రావట్లేదు, స్కేటింగ్ రావట్లేదు. సో నేనేం చేస్తాను అంటే స్కేటింగ్ రావట్లేదు కదా, స్కేట్ బోర్డ్ వచ్చేసి E00 ఇచ్చారా చూద్దాం. ఓకే, ఈ బాణం క్లోజ్ చేద్దాం. స్కేట్ బోర్డు కదా, ఇక్కడ చూద్దాం డైరెక్ట్. యాక్చువల్ గా ఉండాలి ఇటు నుంచి స్కేట్ కదా,
ఓకే. లేదు, V00 131 కదా. చూద్దాం దేంట్లో ఎలా చూసాడో ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఏదైనా కోడ్ దొరకకపోతే, కోడ్ తెలిస్తే V00 131 ఏ అని కొడితే, సో ఆ కోడ్ అనేది ఎలా చూసాడో ఇక్కడ చాలా క్లియర్ గా గైడ్ చేస్తుంది. ఈ కోడ్ వచ్చిన తర్వాత ఆ కోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇంకా చూపించట్ల ఇలా చూసాడు. ఫాల్ ఫ్రమ్ స్కేట్ బోర్డ్ దీంట్లో చూద్దాం. ఇండెక్స్ ఐసి టెన్షన్ ఇండెక్స్, చి ఎక్స్టర్నల్ ఇండెక్స్, ఎక్స్టర్నల్ ఇండెక్స్ ఎఫ్ ఫాల్. సో ఎతకాలి, ఎతికితే దొరికింది. స్కేట్ బోర్డ్ అని ఉంది చూడండి. స్కేట్ బోర్డు చూస్తే ఏమంటుంది, యాక్సిడెంట్ లోకి వెళ్ళి, ట్రాన్స్పోర్ట్ లోకి వెళ్ళి, పెడిట్రిషియన్ లోకి వెళ్ళి, కన్వేయన్స్ చూడమంటుంది. సో ఇక్కడ లైక్ నేను గైడ్ చేసిన ఈ ఎన్కోడర్ కూడా చూద్దాం. సో దేంట్లో చూసాడంటే ఫాల్ ఇన్వాల్వింగ్ లో చూసాడు. సో ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మనకి. ఇక్కడ ఫాల్ లో ఉన్నాం కదా, ఇక్కడ ఇన్వాల్వింగ్ ఉంది. ఇన్వాల్వింగ్ లో స్కేట్ ఉంటుంది చూడండి. స్కేట్ ఉంటుంది, స్కేట్ బోర్డు. స్కేట్ బోర్డు చూస్తే ఏమంటుంది, యాక్సిడెంట్ లోకి వెళ్ళి, ట్రాన్స్పోర్ట్ లోకి వెళ్ళి, పెడిట్రిషియన్ లోకి వెళ్ళి, కన్వేయన్స్ చూడమని. సో ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్ గా మనం యాక్సిడెంట్ అని టైప్ చేయకుండా డైరెక్ట్ గా ఇక్కడ స్కేట్ బోర్డ్ దగ్గర యాక్సిడెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా యాక్సిడెంట్ కి జంప్ అయిపోద్ది. సో వెళ్ళట్లా యాక్సిడెంట్, ట్రాన్స్పోర్ట్, పెడిట్రిషియన్, కన్వేయన్స్. సో ఇక్కడ నేను యాక్సిడెంట్, యాక్సిడెంట్, ట్రాన్స్పోర్ట్, పెడిట్రిషియన్, కన్వేయన్స్. సో MNOPQRST ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ లో ఇప్పుడు చూడండి పెడిట్రిషియన్. ట్రాన్స్పోర్ట్ లో పెడిట్రిషియన్కి వెళ్ళండి. చాలా ఉంటాయి. ప్రస్తుతానికి పి దగ్గరకు వచ్చా. పర్సన్ దగ్గర ఉన్నా. అంబులెన్స్, యానిమల్. చాలా జాగ్రత్తగా ఎతకాలి, ఏంటంటే తొందరగా దొరకవు. సి దగ్గర ఉన్నా, పెడిట్రిషియన్ దగ్గర కూడా వెళ్ళి. మీకు అప్పుడు ఇంకొక ఛాన్స్ ఉంది ఏంటంటే, ఇప్పుడు యాక్సిడెంట్ కొట్టాడు కదా, యాక్సిడెంట్ లో ఇప్పుడు పెడిట్రిషియన్ కావాలనుకోండి, డైరెక్ట్ కంట్రోల్ ఎఫ్ కొట్టండి. పెడ్ ఇక్కడ ఉంది పెడిట్రిషియన్, దీంట్లో రావాలి. పెడల్ సైకిల్, పెడిట్రిషియన్, దీంట్లో చూపిస్తాగండి, చాలా ఈజీగా దొరికింది. యాక్సిడెంట్, ట్రాన్స్పోర్ట్, పెడిట్రిషియన్. సో ఈ కోడింగ్ కొంచెం కష్టంగా ఉండింది. సో యాక్సిడెంట్ లో డైరెక్ట్ గా, ట్రాన్స్పోర్ట్ లో పెడిట్రిషియన్ ఉంది, పెడిట్రిషియన్ లో కన్వేయన్స్ కూడా ఉంది. కన్వేయన్స్ లో ఏం చూడాలి అంటే స్కేట్ బోర్డ్ చూడాలి. PRS స్కేట్ బోర్డ్ అని ఉంటుంది. ఎంత ఉంది కోడ్, V0013 కదా. ఇది ఉంది చూడండి, స్కేట్ బోర్డ్, కన్వెన్షన్ లో స్కేట్ బోర్డ్. సో చాలా ఎతకాలి ఇది. సో జాగ్రత్త చూస్తే దొరికింది. ఇది డైరెక్ట్ గా గూగుల్లో కొట్టినా వచ్చిద్దిలే కానీ, బట్ ప్రాపర్ గా చెక్ చేసుకుంటే బెటర్. స్కేట్ బోర్డు, స్కేట్ బోర్డ్ లో ఫాల్ ఇచ్చాడు మనం.
E00131. సో ఇక్కడ కూడా వస్తుంది, చూద్దాం ఏం కూడా ఎందుకు దొరకట్లేదు. ఎడిట్రేషన్ కదా, ఇన్స్ట్రుమెంట్. రీసెట్ చేద్దాం. సర్చ్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ ఇవేంటంటే కీప్ ఆన్ ప్రాక్టీస్ వస్తాయి. పెడిట్రిషియన్ కాదు, ట్రాన్స్పోర్ట్. MNOPQRS ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, అట్లా పెడిట్రిషియన్ కాదు. ఆ మౌస్ దగ్గర టచ్ అవుతుంది పెడిట్రిషియన్ అని. ఈ దగ్గర ఉన్నాం, అలా పి దగ్గరికి వెళ్ళాలి. ఎస్ దగ్గరకు వచ్చేసా. ఓ, MNOP కదా. పెడల్ సైక్లిస్ట్ ఇచ్చాడు, పెడిట్రిషియన్ చూడాలి. పెడిట్రిషియన్ లో కన్వేయన్స్ లో మళ్ళీ ఫాల్. ఫ్లాట్ చూసాం. పెడిట్రిషియన్. కన్వేయన్స్ లో స్కేట్ బోర్డ్ చూడాలి మళ్ళీ. స్కేట్ బోర్డ్ లో F దగ్గర ఉన్న ఐస్ ఉంది. సో స్కేట్ బోర్డ్ చూడాలి. స్కూటర్ ఉంది, స్కేట్ బోర్డ్ కావాలి. సెగ్వే. స్పెసిఫైడ్ కాదు, స్కేట్ బోర్డ్ వెళ్ళిపోయాడు. స్నో కదా. షీల్డ్. స్కేట్ బోర్డ్ లో పులి. స్కేట్ బోర్డ్ లో డైరెక్ట్ గా ఫాల్. ఇక్కడ ఉంది చూడండి, V00131. ఇలా కొంచెం టైం పట్టింది, సో అందుకని చెప్పేసి ఇది ఫాలో అయితే ఈజీగా దొరికింది. సో తర్వాత ఎక్స్టర్నల్ స్టేటస్ ఎట్లా చూస్తారు? డైరెక్ట్ గా రీసెట్ ఇక్కడ కొట్టి డైరెక్ట్ గా ఎక్స్టర్నల్ స్టేటస్ అనమాట. ఎక్స్టర్నల్ కాజ్ స్టేటస్, ఎక్స్టర్నల్ ఇండెక్స్ లోనే ఎక్స్టర్నల్ కాజ్ స్టేటస్. ఒక నిమిషం, జస్ట్ EXTR అనమాట. ఎక్స్టర్నల్ కాజ్ స్టేటస్ ఉంటుంది. దీంట్లో ఎక్స్టర్నల్ కాజ్ స్టేటస్ లో స్పెసిఫైడ్ టైప్ తీసుకోవాలి. ఎక్స్టర్నల్ కాస్ట్ స్టేటస్ లో ఎంత ఉంది? Y99.99. కానీ మనం యాక్చువల్ గా చూడాల్సింది ఏంటంటే ఎక్స్టర్నల్ కాస్ట్ స్టేటస్ లో స్పెసిఫైడ్ అంటే అదర్ అని Y99.8 అనేది ఇవ్వాలి. తర్వాత ఫ్రాక్చర్ అంటారా? ఫ్రాక్చర్ లో ట్రోమాటిక్ లో ఏది ఇస్తాడో అది తీసుకొని చాలా జాగ్రత్తగా చేయాలి. కన్ఫామ్ గా ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ సిపిఎస్ లో డామ్ షూర్ వస్తుంది. ఓకే, సో ఈ ఆర్డర్ తెలిస్తే చాలు. ఓకే, ఇవన్నీ దానికి సంబంధించింది. తర్వాత చూడండి. ఓకే, తర్వాత వచ్చేసి బన్స్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్. బన్స్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ ఇంజురీ అండ్ పాయిజనింగ్ లో మొత్తం ఈ ఫ్రాక్చర్స్, బర్న్స్ మొత్తం ఇవే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి బన్స్ రిలేటెడ్ ఒకటి చెప్తాను, ఇంకా ఒకటి క్లోజ్ చేస్తాను. ఇంకేమైనా ఉంటే టుమారో చెప్తాను. అయితే ఈ ఎక్స్టర్నల్ కాజ్ ఆఫ్ మార్బిడిటీ రేపు చెప్తానండి. సో బన్స్ గురించి ఒకటి చెప్తాను. సో యాక్చువల్ గా మనకి బన్స్ అనేది 3 టైప్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ బన్స్ ఉంటాయి. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ ఏంటంటే జస్ట్ పై పైన కాలితే ఫస్ట్ డిగ్రీ అని, ఆ పై పైన కాకుండా ఇంకా డీప్ గా కాలితే, కొంచెం మజిల్ లెవెల్ వరకు కాలితే సెకండ్ డిగ్రీ అని. తర్వాత
ఇంకా డీప్ గా కాలితే థర్డ్ డిగ్రీ అని అంటారు. సో ఇది ఎలా కోడ్ చేస్తామంటే, లైక్ బర్న్స్ గురించి మనం చూస్తే, సపోజ్ ఎగ్జాంపుల్ బర్న్ ఫస్ట్ డిగ్రీ హ్యాండ్ జరిగింది, థర్డ్ డిగ్రీ లెగ్ జరిగింది, సెకండ్ డిగ్రీ హెడ్ జరిగింది అనుకోండి. ఆర్డర్లో కోడ్ చేయాలి. ఫస్ట్ ఏమో థర్డ్ డిగ్రీ లెగ్ చేసి, తర్వాత ఏమో సెకండ్ డిగ్రీ హెడ్ చేసి, తర్వాత ఏమో ఫస్ట్ డిగ్రీ హ్యాండ్ కోడ్ చేయాలి. ఓకే. ఒకవేళ సేమ్ లెగ్ లోనే ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ కనుక జరిగితే హైయెస్ట్ డిగ్రీ కోడ్ చేస్తే చాలు. లెగ్ థర్డ్ డిగ్రీ కోడ్ చేస్తే చాలు. ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ దాంట్లో ఇంక్లూడ్ అయిపోతాయి. సో బన్ కోడింగ్ ఎలా చేస్తారు? డైరెక్ట్ గా బన్స్ లోకి వెళ్ళిపోయి, సో ఇది ఒకటే, విత్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బన్, సేమ్ anatomic site, we can go with the highest degree of burn coding. Different anatomic site, different types of degree burns happen. You can go with the highest degree is primary, followed by the second and first degree అని చెప్పొచ్చు. సో ఈ కోడింగ్ ఎలా చేస్తామంటే, లైక్ కోడింగ్ IC10 ఇండెక్స్, దీంట్లో డైరెక్ట్ గా డిసీజ్ అండ్ ఇంజరీ, డైరెక్ట్ గా బర్న్ అయితే బర్న్. సో ఆ బర్న్ ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే మళ్ళీ మీరు ఎక్స్టర్నల్ ఇండెక్స్ లోనే చూడాలి. బర్న్ కోడింగ్ డైరెక్ట్ ఇండెక్స్ లో చూడొచ్చు, కానీ సపోజ్ బర్న్ అనేది పెట్రోల్ ద్వారా జరిగిందా, లేకపోతే గ్యాస్ ద్వారా జరిగిందా, లేకపోతే ఫైర్ బర్న్ చూడాలంటే యూ హ్యావ్ టు గో విత్ ద ఎక్స్టర్నల్ ఇండెక్స్ అగైన్. సో బర్న్ అనేసి ఈ బర్న్ లో ఇక్కడ చూడాలి, ఆ బర్న్ లో ఎక్కడ బర్న్ జరిగింది. సపోజ్ బ్యాక్, లోవర్ బ్యాక్ బర్న్ జరిగింది అనుకోండి, ఈ బ్యాక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఉంటాయి. అది ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ. ఇదేమో బ్యాక్ లోవర్ కి ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ, అదే బ్యాక్ అప్పర్ కి అయితే ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ సెపరేట్ కోర్స్ అండి. ఇప్పుడు అట్లా కాకుండా ఒక్కొక్కసారి లెగ్ అని చెప్తాడు, లెగ్ లో చాలా ప్లేసెస్ లో జరిగింది అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎలీజీ ఎక్కడ ఉంది, లెగ్ ఇక్కడ ఉంది. లెగ్ లో ఏమంటున్నాడు, బర్న్ లోకి వెళ్ళి లోవర్ లోకి వెళ్ళి లింబు చూడమంటున్నాడు. సో నేను ఆల్రెడీ బర్న్ లో ఉన్నా, సో లోవర్ లోకి వెళ్ళి లింబు చూస్తా, లోవర్ లో లింబు చూస్తా. లింబు చూస్తే దీంట్లో ఏమున్నాయి, అది లెఫ్ట్ లింబా, లెఫ్ట్ లో కూడా ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఉన్నాయి. మళ్ళీ మల్టిపుల్ సైడ్స్ లో ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ, మళ్ళీ మల్టిపుల్ సైడ్ లో లెఫ్ట్ అండ్ రైట్ ఉంది, దాంట్లో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఉంది. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, అది ఓన్లీ ఒక ప్లేస్ లోనే చెప్తున్నాడా లేకపోతే మల్టిపుల్ సైడ్స్ లో చెప్తున్నాడా. దాంట్లో మళ్ళీ లెఫ్ట్ రైట్ ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఉంటుంది. లెఫ్ట్ రైట్ కాకుండా డైరెక్ట్ గా మల్టిపుల్ సైడ్స్ లో మనకి ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ కూడా ఉంటాయి. అది మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు డైరెక్ట్ గా లెగ్ లోనే మల్టిపుల్ సైడ్స్ అనుకోండి, మల్టిపుల్ సైడ్స్ లో మీకు లెఫ్ట్ లో ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఉంది, మళ్ళీ రైట్ లో ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఉంది. అలా కాకుండా మల్టిపుల్ సైట్ లో డైరెక్ట్ గా ఫస్ట్ డిగ్రీ కోడ్ ఎంత, ఇది T24.199, అదే సెకండ్ డిగ్రీ కోడ్ ఎంత అంటే T24.299, థర్డ్ డిగ్రీ ఏంటంటే T24.399. అట్లా కాకుండా ఈ మల్టిపుల్ సైట్స్ లోనే డైరెక్ట్ యాంకిల్ అండ్ ఫుట్, ఫస్ట్ డిగ్రీ అయితే ఇది లెఫ్ట్ రైట్ అని చెప్పకపోతే, సెకండ్ డిగ్రీ అయితే ఇది T25.299, థర్డ్ డిగ్రీ అయితే ఇది. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, కానీ ఇక్కడ చాలా మీకు బాగా కనిపిస్తుంది. ICD-10 లో కనుక మీరు చూస్తే చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇండెక్స్ IC10 ఇండెక్స్, ఇక్కడ బర్న్ లోకి వెళ్ళారనుకోండి, బీటరం బర్న్, సేమ్ సినారియో చూస్తాను. బర్న్ బర్న్ మీద క్లిక్ చేసి లెగ్ కదా, లెగ్ ఏమంటున్నాడు, లోవర్ లోకి వెళ్ళి లింబ్ చూడమంటున్నాడు, లెగ్. సో
బర్న్ లోవర్ లోకి వెళ్ళి లింబ్ చేయమన్నారు. లోవర్ లో ఉన్న లింబ్. లింబులో ఏంటి, సపోజ్ డైరెక్ట్ గా లింబ్ అనుకో, లింబుకి డైరెక్ట్ గా లెఫ్ట్ రైట్ ఏం చెప్పకుండా డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ గీత గీత క్లియర్ గా ఇస్తాడు. ఇక్కడ థర్డ్ డిగ్రీ కోడ్ ఉంది, సెకండ్ డిగ్రీ కోడ్ ఉంది, అలాగే పైన ఫస్ట్ డిగ్రీ కూడా కోడ్ ఉంది. లింబు లింబులో ఫస్ట్ డిగ్రీ, ఇక్కడ ఫస్ట్ డిగ్రీ కోడ్ ఇచ్చాడు. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ ఇచ్చాడు. అట్లా కాకుండా మల్టిపుల్ సైట్స్ అని చెప్పాడు. ఈ మల్టిపుల్ సైట్స్ లో మళ్ళీ లెఫ్ట్ రైట్ ఏం చెప్పకుండా ఉంటే మళ్ళీ వాటికి సపరేట్ కోడ్స్ ఉంటాయి. ఫస్ట్ డిగ్రీ కోడ్ ఉంటుంది, సెకండ్ డిగ్రీకి కోడ్ ఉంటాయి, థర్డ్ డిగ్రీ కోడ్ ఉంటుంది. అట్లా కాకుండా మళ్ళీ లెఫ్ట్ రైట్ మారిస్తే మనం చెక్ చేసుకోవాలి. దీంట్లో చాలా క్లియర్గా ఇచ్చాడు, ఇలా గీత కలవాలి. మల్టిపుల్ సైడ్ కింద డైరెక్ట్ రైట్ లెఫ్ట్ చేయకపోతే ఈ గీతను అనుకుని ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ ఉంటుంది. ఇట్లా కోడింగ్ చేయాలి. కన్ఫామ్ గా ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది సిపిసి ఎగ్జామ్ లో ఈ డిగ్రీ బన్స్ ఆఫ్ డిగ్రీ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వస్తుంది, డామ్ షూర్ వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఏమి ఇస్తాడంటే లైక్ ఇట్లా ఇస్తాడు. ఫస్ట్ డిగ్రీ బన్ ఏమో 4% జరిగింది, సెకండ్ డిగ్రీ ఏమో 5% జరిగింది, థర్డ్ ఏమో ఒక 10% జరిగింది. దీనికి ఆన్సర్ ఏంటంటాడు. సో దీనికి ఆన్సర్ నేను సింపుల్ చెప్తాను, రాసుకుని. సో 4, 5 + 9, 9 + 10, 19. సో ఆన్సర్ వచ్చేసి T31. ఈ టోటల్ చేసిన దాంట్లో ఫస్ట్ లెటర్, థర్డ్ డిగ్రీలో ఫస్ట్ లెటర్ T31.11 అని ఉంటుంది ఆన్సర్. సో ఎట్లా అంటే ఇప్పుడు నేను T31.11 అంటే ఏంటో చూస్తాను. సో అదేం గైడ్ చేస్తా చూద్దాం, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. పర్సెంటేజ్ ఆఫ్ బన్ గురించి మాట్లాడినప్పుడు సో T31 అనేది కామన్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, బర్న్స్ ఇన్వాల్వింగ్ ద 10 to 19% ఆఫ్ బాడీ సర్ఫేస్. అంటే టోటల్ చేస్తే 19%, థర్డ్ డిగ్రీ కూడా 10 to 19 ఇస్తాడు. థర్డ్ డిగ్రీ 10 ఉంది కదా. సో మన ఇచ్చిన ఆన్సర్ అనేది మ్యాచ్ అయింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డిగ్రీ ఎంత పర్సెంటేజ్ జరిగింది, సెకండ్ డిగ్రీ ఎంత పర్సెంటేజ్ జరిగింది, థర్డ్ డిగ్రీ ఎంత పర్సెంటేజ్ జరిగింది, మొత్తం కూడుకుంటే ఒక డిజిట్ వస్తుంది. ఆ డిజిట్ లో ఫస్ట్ డిజిట్ కి ఈ డాట్ తర్వాత ఫస్ట్ డిజిట్, తర్వాత థర్డ్ డిగ్రీలో ఫస్ట్ డిజిట్. ఒకవేళ థర్డ్ డిగ్రీ కూడా 5నే ఇచ్చాడు అనుకోండి, అక్కడ 2 డిజిట్స్ లేవు కదా, మరి ఫస్ట్ డిజిట్ ఇవ్వడానికి ఏం లేదు కదా, 0 వేయండి, సరిపోతుంది. ఓకే, అట్లా ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది కన్ఫామ్ గా వస్తుంది. సపోజ్ ఇంకొక క్వశ్చన్ చూసాం అనుకోండి, లైక్ ఫస్ట్ డిగ్రీ 5%, సెకండ్ డిగ్రీ 5%, థర్డ్ డిగ్రీ 5% అన్నారు అనుకోండి. సో ఆన్సర్ వచ్చేసి 15 మొత్తం. సో నా ఆన్సర్ వచ్చేసి T31.10. సో నేను ఇప్పుడు T31.10 కనుక చూస్తే ఇట్ ఈస్ క్లియర్లీ గైడింగ్ అస్. మనకేం గైడ్ చేస్తుంది అంటే T31.10. T31.10 క్లిక్ చేస్తే బన్స్ ఇన్వాల్వింగ్ ద 10 to 19%. T31.10 కనుక చూస్తే బన్స్ ఇన్వాల్వింగ్ ద 10 to 19% ఆఫ్ బాడీ సర్ఫేస్ ఏరియా, అంటే 15 కదా. సో 10 to 15 అంటే 19, 15 అంటే 10 to 19% లోపు కదా. తర్వాత వచ్చేసి 0 to 9, థర్డ్ డిగ్రీ అనేది 5 కదా, 0 to 9 లోపే ఉంది కదా, అది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, బర్న్స్ నుంచి కన్ఫామ్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఇందాక చెప్పా కదా, ఫ్రాక్చర్ కానీ ఇంజరీ ఏదో ఒకటి చెప్తాడు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఆర్డర్ ఉంది. ఆర్డర్ ఏంటంటే సపోజ్ ఇట్లా ఉంటుంది, లైక్ జస్ట్ సపోజ్ ఫ్రాక్చర్ ఉంది అనుకోండి. ఫ్రాక్చర్ తర్వాత హైరాకి ఇది ఉంటుందమ్మా. ఫ్రాక్చర్ తర్వాత
లాస్ట్రేషన్, లాస్ట్రేషన్. తర్వాత వచ్చేసి స్ప్రెయిన్, స్ప్రెయిన్. తర్వాత వచ్చేసి స్ట్రెయిన్. తర్వాత వచ్చేసి కంట్యూజన్. స్ప్రెయిన్, స్ట్రెయిన్, కంట్యూజన్. తర్వాత వచ్చేసి అబ్రాషన్. తర్వాత వచ్చేసి ఇంజురీ. ఇక్కడ ఎలా మనం కోడ్ చేసేదంటే, ఇందాక నేను చెప్పా కదా, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ బర్న్ ఉన్నప్పుడు హైయెస్ట్ డిగ్రీ ఫస్ట్ కోడ్ చేసి తర్వాత సెకండ్ డిగ్రీ ఫస్ట్ డిగ్రీ కోడ్ చేస్తాం. అదే సేమ్ ఎనాటమిక్ సైడ్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్న్స్ ఉన్నప్పుడు హైయెస్ట్ డిగ్రీ ఒకటే కోడ్ చేస్తే చాలండి. సో ఇక్కడ ఎలా ఇస్తాడంటే, లెగ్ ఏమో ఫ్రాక్చర్ జరిగింది, హ్యాండ్ ఏమో ఇంజురీ జరిగింది, హెడ్ ఏమో స్ట్రెయిన్ జరిగింది. అప్పుడు మనం ఎలా కోడ్ చేస్తామంటే, ఫ్రాక్చర్ హైయెస్ట్ కాబట్టి లెగ్ ఫ్రాక్చర్ కోడ్ చేసి, స్ట్రెయిన్ ఫ్రాక్చర్ తర్వాత హైయెస్ట్ ఏంది స్ట్రెయిన్ కదా, సో హెడ్ స్ట్రెయిన్ కోడ్ చేసి, తర్వాత ఇంజురీ లాస్ట్ లో ఉంది కాబట్టి హ్యాండ్ ఇంజురీ లాస్ట్ లో కోడ్ చేస్తాం. లేదా హ్యాండ్ లోనే హ్యాండ్ లోనే మీకు ఫ్రాక్చర్, లాసరేషన్ అండ్ ఇంజురీ రెండు చెప్పాడు అనుకోండి, వీటన్నిటిలో హైయెస్ట్ ఫ్రాక్చర్ కాబట్టి ఫ్రాక్చర్ ఒకటి కోడ్ చేస్తే చాలు, లాసరేషన్ ఇంజురీ అవసరం లేదు. దిస్ లాసరేషన్ ఇంజురీ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఫ్రాక్చర్. సో దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ ఈ ఫ్రాక్చర్ కానీ ఇంజురీ కానీ కంట్యూజన్ అబ్రాషన్ లాసరేషన్ ఏం చేసినా సరే ఖచ్చితంగా ప్లేస్ ఆఫ్ అక్వరెన్స్ కోడ్ చేయాలి, తర్వాత యాక్టివిటీ కోడ్ చేయాలి, ఎక్స్టర్నల్ కాస్ట్ స్టేటస్ కోడ్ చేయాలి, ప్లస్ రీజన్ ఫర్ ఎందుకు అది జరిగిందో కూడా కోడ్ చేయాలి. సో 4-5 కోడ్లు వస్తాయి. బన్స్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వస్తుంది, T31 రిలేటెడ్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అని చెప్పా కదా, అలాంటిది ఒకటి వస్తుంది. ఇంకా సో ఇంతవరకు ఏమన్నా ఉంటే ఆ, రేపు చెప్తాను. ఆల్మోస్ట్ రేపు అయితే భార్గవి మీకైతే రేపు ఈ అయిపోతాయి అంటే ఐసిడి గైడ్ లైన్స్ వరకు ఇంకా 20-21 చాప్టర్స్ మనకుంది, ఇంతవరకు అయిపోతాయి. ఓకే, రేపు కంప్లీట్ ఓకే చేస్తాను. సార్. సో ఇంతవరకు చాలు, ఇంకేమైనా ఉంటే మళ్ళీ మనం రేపు చూద్దామండి.